ఓం శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. నా వీడియోస్కి అయితే ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీ సపోర్టే నాకు ఎంతో ఆధారం. నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మోర్ వీడియోస్ చేసి మీ ముందు పెడతానండి. రోజు కూడా ఏవి నైవేద్యాలు, అమ్మవారి అవతారం ఏంటో మనం తెలుసుకుందాము ఇలా వీడియో ద్వారా. మీ సపోర్ట్ ఉండాలండి, అంతే. అమ్మ అవతారం వచ్చేసి ఈరోజు అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవి ఎవరో కాదు, పార్వతీదేవి, దుర్గాదేవి, ఆదిపరాశక్తి, కైలాస పర్వతం, అన్నపూర్ణాదేవి, సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి ఇయం పార్వతి అని స్వామియే భిక్షం కోరినాడండి అమ్మ దగ్గర. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఈ రోజైతే అమ్మకి నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం అండి. అమ్మకి ఇష్టమైన పువ్వులు అంటే మల్లె పువ్వులైనా సరే, తెల్ల తామర పువ్వులైనా సరే ఎక్కించుకోవచ్చండి. అలాగే ఇష్టమైన రంగు గంధం కలర్ అండి. భిక్షాం దేహి కృపావలంబకరి అనే సూత్రాన్ని మనం పఠిస్తూ ఈరోజు అమ్మవారిని ఆదిపరాశక్తి అన్నపూర్ణాదేవిగా మనము అలంకరణ చూసుకోవచ్చండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే కటాక్షం. ఆ పరమాత్మే ఆది భిక్షువుగా భిక్ష తీసుకున్నాడు. పురాణాల గంధాల ద్వారా తెలుస్తుంది కదా, అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణకోటి ఆధారాన్ని. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతి అన్నం మెతుకు భగవంతునితో సమానమని భావిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఎంతో సంతృప్తిగా స్వీకరించాలండి. జీవకోటి ప్రాణధారమైన అన్నం అన్నపూర్ణాదేవి ఆధీనం. పరమేశ్వరునికి భిక్ష వేసి ఆది భిక్షువుని చేసింది కనుక మనమందరము ఈరోజు వామహస్తమున అక్షయమైన అన్నపాత్రం, దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రాలతో దర్శించుకుంటూ అన్నపూర్ణాదేవి అష్టోత్తమాలతో అమ్మవారిని పూజించుకోవాలండి. ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు అలాగే సూత్రపారాయణం కూడా చేసుకోవాలి. ఈ సూత్రపారాయణం చేసుకుంటే మన ఇంట్లో ఎటువంటి కష్టం కూడా రాదండి. అన్నానికి లోటు, అన్నానికే కాదు, అన్నము బట్టకి దేనికి అనేది లోటు ఉండదండి. ఒక్కసారి చదవండి, మీకే అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాదేవి సూత్రపారాయణం చేసుకోవాలండి మన ఇంట్లో. ఈరోజైతే అన్నపూర్ణాదేవి కుంకుమార్చన, అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటే అన్నంతో చేసినది ఏదైనా సరే పెట్టచ్చండి, తప్పులేదు. దద్దోజనం కానీ కొబ్బరన్నం కానీ పెట్టచ్చు. కానీ ఇంద్రకీలాదేవి పైన కొబ్బరన్నం నైవేద్యంగా పెడతారండి. కొంతమంది కొబ్బరన్నానికి ప్రాముఖ్యత ఇస్తారు, అందుకే నేను కొబ్బరన్నం అని చెప్పానండి. అమ్మకి ఎంతో ఇష్టమైన ఈరోజు అన్నపూర్ణాదేవి పారాయణం అంటే ఇష్టం అని చెప్తున్నాను కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీలైతే కాస్త అన్నాన్ని ప్రసాదంగా అమ్మకి ఇచ్చినాక వేరే వాళ్ళకి దానం ఇస్తే కూడా చాలా మంచిదంట అండి. ఈరోజు అన్నదానం చేస్తే కూడా నేను ఈ వీడియో అందరికీ అందించాలనే కోరుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వీడియో గురించి చెప్పండి. అందరూ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలనే కోరుకుంటున్నాను. నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.